నల్ల బంగారాన్ని గర్భంలో దాచుకున్న వెలుగుల తల్లి సింగరేణి కనకరాశులకు తీసిపోని బొగ్గు నిక్షేపాలు అవని శతాబ్దానికి పైగా తవ్వకాలు జరుపుతున్న ఇంకా తరగని సిరి సంపదలనిస్తూ ప్రపంచ ఖ్యాతి గడిస్తోంది. రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆ సిరుల గనిలో పనిచేసేందుకు మేము సైతం అంటోంది మహిళా శక్తి. ఆ సిరుల తల్లి భవిష్యత్తుకై తమ వంతు కృషి చేస్తామంటోంది నారీలోకం. సిరుల మాగాని సింగరేణిలో చీకటి సూర్యుల కష్టాలతో ముందుకు సాగిన ఆ వారసత్వాన్ని మరింత అభివృద్ధి దిశల్లో సాగించేందుకు సిద్ధమవుతున్నారు వాళ్ళ కూతుర్లు. కొడుకులు వారసత్వ ఉద్యోగాలు సాధించడమే కాదు, తాము కూడా ముందుంటామంటూ నిజం చేస్తున్నారు. పురుషులతో పోటీ పడుతూ వారసత్వ ఉద్యోగాల కల్పనలోనే కాదు, నోటిఫికేషన్లో కూడా ఆ ఉద్యోగాలను సాధించి తమ సత్తాను నిరూపించుకుంటున్నారు. సిరుల మాగాని సింగరేణిలో చీకటి సూర్యుల కష్టాలను ఏ విధంగా ముందుకు సాగుతుందో ఆ కష్టాల వెలుగులను సాధించేందుకు మహిళలు చేస్తున్న కృషితో మీ ముందుంచుతుంది టీవీ9. అద్భుత ప్రగతి సాధించి రాష్ట్రంలోనే కాదు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకే తలమానికంగా సింగరేణి నిలుస్తోంది. అమ్మకాలు లాభాల్లో తన చరిత్రను తానే తిరగరాసుకుంటూ దూసుకుపోతోంది. అంతటి ఘన చరిత్ర కలిగిన సింగరేణిలో కొంగొత్త అవకాశాలతో సరిలేరు స్త్రీకెవ్వరు అన్నట్టుగా దూసుకెళ్తున్నారు మహిళలు. ఒకప్పుడు పురుషులకు మాత్రమే అని నియామక ప్రకటనలు విడుదల చేసిన సింగరేణి మహిళా శక్తిని సైతం తనలో భాగస్వామ్యం చేసుకుంటోంది. 1952 తర్వాత గనుల్లోకి మహిళలను పంపకూడదు అన్న గనుల చట్ట సవరణతో అవకాశాలను కోల్పోయిన నారీలోకం మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకుని 1952 నాటి గనుల చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019 జనవరి 29వ తేదీన గెజెట్ ను జారీ చేయడంతో ఆ కళ సాకారమైంది. సింగరేణిలో మహిళలకు సైతం ఉద్యోగాలు కల్పించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో 4 ఏళ్లుగా సింగరేణిలో స్త్రీ తన శక్తిని చాటుకుంటోంది. నా పేరు తిరుమల. నేను డిపెండెంట్ జాబ్ చేస్తున్నా. మన ఫాదర్ జాబ్. నేను 2023లో జాయిన్ అయ్యానండి. ఇక్కడ స్టోర్లో మాన్యువల్లో చేశాను ఫస్ట్. తర్వాత స్టోర్లో 1 ఇయర్ అయిపోయింది చేయబట్టి. మెటీరియల్ ఇష్యూ చేయడం, రాసుకోవడం, మెటీరియల్ రికార్డ్ అంతా మెయింటైన్ చేయడం, స్టోర్ నుంచి మెటీరియల్ డ్రా చేయడం, ఈ రికార్డ్స్ సిస్టమ్ అప్డేట్ అంతా చూసుకుంటా అండి ఇక్కడ. మొన్నటి వరకు తేలికపాటి పనులకు పరిమితమైన మహిళా కార్మికులు నైపుణ్యం, సాంకేతికతతో కూడిన విధుల నిర్వహణకు సైతం ముందుకొస్తున్నారు. సింగరేణిలో ఉద్యోగం అంటే కష్టం అనే అభిప్రాయం ఉంది. అయితే స్త్రీ తలుచుకుంటే అది కష్టమైన పని కాదు, అత్యంత ఇష్టమైన ఉద్యోగం. సింగరేణి వాకిట సిరివెన్నెలగా మెరిసే అపూర్వ అవకాశం అంటోంది నారీలోకం. మేము ఇక్కడ ఫ్యాబ్రికేషన్ సెక్షన్లో చేస్తాము. ఫిట్టర్స్కి హెల్పర్స్గా ప్లస్ వెల్డర్స్ వాళ్ళ దగ్గర కూడా అన్ని పనులు చేయగలుగుతాము. మేల్ హెల్పర్స్గా మేల్ మజ్దూర్లను ఇస్తారు. వాళ్ళకి సపోర్ట్గా మేము ఫీమేల్ వర్కర్స్ని కూడా వర్క్ చేస్తాము. ఉన్నత చదువులు చదివిన అమ్మాయిలు ఏసీ రూముల్లో ఉద్యోగాలకే ఆసక్తి చూపుతారు అనే అపోహలను పటాపంచలు చేస్తూ కార్మిక క్షేత్రంలో ఉన్నత స్థాయి ఉద్యోగులుగా అడుగుపెట్టేందుకు సైతం సిద్ధమవుతున్నారు మహిళలు. సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారిగా భూగర్భ బొగ్గు గనుల్లో మహిళా అధికారులను నియమిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో ఉన్నత స్థాయి ఉద్యోగులుగా మహిళలు అడుగుపెడుతున్నారు. వచ్చింది వర్క్ కోసము, మేము చేస్తాము అని చెప్పి పురుషులతో సమానంగా మేము కూడా వర్క్ చేస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం కాబట్టి అన్ని వర్క్స్ మేము ఖచ్చితంగా వాళ్ళతో సమానంగా చేస్తాం. వారసత్వ కోటాలో వర్కర్లుగా చేరుతున్న అమ్మాయిల్లో డిగ్రీలు, పీజీలు చదివిన ఉన్నత విద్యావంతులు ఉండడంతో వారి సేవలను మరింతగా వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు అధికారులు. ప్రస్తుతం సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య 10% కన్నా తక్కువే. అయితే కఠిన వాతావరణ పరిస్థితుల్లో ఉన్న సింగరేణి బొగ్గు గనుల్లోనూ యువతులు, మహిళలు పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు.